బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. సాయంత్రం నుంచి కూడా ఎడతెరపులేని వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అంబర్పేటలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సైదాబాద్లో 8.3, మలక్పేట్లో 8.2, సరూర్ నగర్లో 7.7, ఉప్పల్లో 7.7, ఎల్బీ నగర్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చెంపాపేటలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే హిమాయత్ నగర్లో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2-3 రోజుల పాటుగా ఈ రకంగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూడండి. ప్రస్తుతానికి సికింద్రాబాద్లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఏకంగా ఒక కారు వస్తూ ఉంటే కారు ముందు భాగం పూర్తిగా కారు టైర్లు కనిపించడం లేదు. కారు పూర్తిగా కూడా అలా నీళ్ళలో తేలియాడుతూ ప్రయాణం చేస్తున్నారు. ఇక బండ్లగూడలో కూడా వర్షం చూడండి. అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో నిన్న. ఇక మల్లాపూర్లో కూడా భారీ వర్షం కురిసింది. నాంపల్లిలో కూడా భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా చల్లబడిపోయింది. అదేవిధంగా ప్రజలు కూడా ఆఫీసుల్లోకి వెళ్ళిపోయి తిరిగి ఇల్లులోకి వెళ్దామని అంటే ఈ నీళ్ళలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున రహదారులని కూడా జలమయమైపోయాయి. ఎటు వెళ్దామన్నా మోకాళ్ళతో నీరు నిలిచిపోయి ఉంది. వాహనాలు వెళ్ళడానికి కూడా రాకపోకలకు ఇబ్బంది కలిగాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సో హైదరాబాద్లో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వర్షం కురుస్తోంది. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సుమారుగా మధ్యాహ్నానికల్లా మళ్ళీ వాతావరణంలో పెను మార్పు ఉండే అవకాశం ఉంది. వాతావరణం ఒకసారిగా మళ్ళీంత చల్లబడిపోయి మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఒకసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో మీరున్న ప్రాంతాలు ఎలా ఉంది? ప్రస్తుతానికి బయట కొంత వాతావరణం మారిపోయింది. కొన్ని చోట్ల చిరుజల్లు కురుస్తున్నాయి. మీరున్న ప్రాంతంలో వర్షపాతం ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. రైట్, ప్రస్తుతానికి హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అంటే కొంత వాతావరణం మారిపోయింది. వర్షం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది హైదరాబాద్ నగరం. సో నీళ్ళన్నీ కూడా రోడ్లపై నిలిచిపోయి ఉన్నాయి. ఎటు చూసినా కూడా జలమయమైంది. సో లోతట్టు ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున వర్షపు నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇంకా సో వాటిని తొలగించే పనిలో ఉన్నారు మున్సిపల్ అధికారులు. సో మనం చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాల్లో దిల్సుఖ్ నగర్, బండ్లగూడ, నాంపల్లి, మల్లాపూర్ ఈ 4 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం బండ్లగూడలో అత్యధికంగా నమోదైంది. ఆ తర్వాత కుకట్పల్లి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో కూడా జోరుగా వర్షం కురిసింది. కానీ అత్యధికంగా బండ్లగూడలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధాన కూడలి దగ్గరే చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురిసింది. చూడండి, దిల్సుఖ్ నగర్లోని ప్రాంతాల్లో ఒక వ్యక్తి మోకాల్లో ఇక బైక్ నడపడం సాధ్యం కాదని తెలిసిన తర్వాత బైక్ను తోసుకుంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల వారు ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన వర్షపాతం అవుతుందని మనం అంచనా వేయలేం. కాబట్టి ఆ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైన తర్వాత మనం ఆ రకంగానే బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ముందుగా మ్యాన్ హోలే ఉండొచ్చు, ఏదైనా గుంతలు లాంటిది ఉండొచ్చు, ఇబ్బంది పడతాం, ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. సో ఈరోజు ఉదయాల పరిస్థితి, సో రాత్రి పరిస్థితి అలా ఉంటే ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున మరోసారి వర్షం కురిసింది. ఈరోజు ఉదయానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో ఉదయాన్నే ఒక్కసారిగా వాతావరణం మళ్ళీ మార్పులు చోటు చేసుకునే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రాత్రితో దాదాపుగా వర్షం వస్తూ వెళ్తూ ఉంది. సో ఉదయాన్నే కూడా తెల్లవారుజామున ఒకసారి మళ్ళీ అంతా కూడా ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం భాగంలో అంతా ప్రయాణం స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ వర్షం కురిసింది. సో తాజా పరిస్థితి ఎలా ఉంది హైదరాబాద్లో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో వెదర్ అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఎటువంటి వాతావరణం కొనసాగుతోంది? ఇంకా వాతావరణ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రస్తుతం నగర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తున్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి క్లౌడ్ మూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా చిరుజల్లులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఇప్పటికున్న సమాచారం వరకు కోస్తాంధ్ర తీరంలో డ్రోనులు అనేవి కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతోనే వర్షాలు పడుతున్నట్టు కూడా చెప్తున్నాయి. ఇంకోవైపు అరేబియన్ సముద్రంలో మరో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో దీని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడేందుకు ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నది. నిన్న అత్యధికంగా మెదక్ జిల్లాలో నమోదైంది. ఇటు నగర వ్యాప్తంగా కూడా మొత్తం తడిసినట్లయిందని చెప్పుకోవచ్చు. వర్షంతో పాటు భారీగా ఈదురుగాలు వీచాయి.
ఎక్కడికక్కడ నిన్న పిడుగుపాటు దాదాపు వేర్వేరు రాష్ట్ర వ్యాప్తంగా 3కు పైగా మరణించారు పిడుగుల వల్ల. సో మొత్తం మీద అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ద్రోణి కొనసాగుతుంది, అది బలపడి ఈ రోజు ఈ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నగర వ్యాప్తంగా అన్ని మూలలను కవర్ చేసే విధంగా జిహెచ్ఎంసీ ఎంటైర్ సిటీ మొత్తం కూడా తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. జనరల్ గా మనకు వర్షం వస్తే సౌత్ పార్ట్ లేదా నార్త్ పార్ట్ అనేది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కానీ ఇప్పుడు నిన్న కురిసినటువంటి భారీ వర్షం మొత్తం ఎంటైర్ సిటీ మొత్తం భారీగా నమోదైంది. ఎక్కడికక్కడ మొత్తం ఈదురుగాలు కూడా వీచిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే 4 రోజుల పాటు భారీగా వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. 10 సెంటీమీటర్ల పైన వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మొత్తం మీద ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఏవైతే ధాన్యం ఉంటాయో ధాన్యం కూడా తడవకుంటే ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశిస్తున్నారు. ఇటు ఇప్పుడు నగరానికి వచ్చేసరికి నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. వాటి దగ్గర ప్రధాన కూడల దగ్గర ఇప్పటికే టీమ్స్ అనేవి ఒకవైపు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, హైడ్రా టీమ్స్ కావచ్చు, డిఆర్ఎస్ టీమ్స్ కావచ్చు, అన్ని కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా, అదే విధంగా వాటర్ పోయే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ప్రతి మ్యాన్ హోల్ దగ్గర వాళ్ళు సైన్ బోర్డు పెట్టారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి సైన్ బోర్డు పెట్టారు. ఎందుకంటే గతంలో మ్యాన్ హోల్స్ దగ్గర ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో చూడకుండా అందులో పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ సమీక్ష సమావేశం నిర్వహించి ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎక్కడ ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎక్కడికక్కడికి మేయర్ అంచనా వేస్తున్నారు. సో ఎక్కడ కూడా మొత్తం పరిస్థితి అనుకూలంగా ఉండే విధంగా పరిస్థితి ఎక్కడ కూడా చేజారిపోకుండా మొత్తం చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ద్రోణి కొనసాగుతుంది. ఆ ద్రోణి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో అది వాయుగుండంగా మారుతుంది. అనంతరం ఇంకా బలపడితే అది ఖచ్చితంగా తుఫాను మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే శక్తి తుఫాన్ అనేది అరేబియన్ మహాసముద్రంలో కొనసాగుతుంది. దాని ప్రభావం మనం ముఖ్యంగా బెంగళూరు, ముంబై, పూణే ఈ నగరంలో మొత్తం కూడా అతలాకుతలమైంది. సో ఇంకా ఆ శక్తి తుఫాన్ కొనసాగుతుంది. ఇంకా తుఫాన్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 4 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకము. అటు విశాఖపట్నం కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఈ నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం ఉన్నాయి, బయటికి రావాలంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్ శిల్ప. సో ప్రస్తుతానికి మరో 3 రోజుల పాటుగా ఈ రకంగానే వాతావరణం ఉండే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. హైదరాబాద్ నగరం అయితే ఒక్కసారిగా తడిసి ముద్దయింది. నిన్న వరకు కూడా నిన్న మధ్యాహ్నం సమయం వరకు కూడా ఒక్కసారిగా ఎండలు దంచి కొడుతున్న సందర్భంలో ఎండలు పెద్ద ఎత్తున మాడ పగిలేటువంటి ఎండ ఉన్న నేపథ్యంలో సాయంత్రానికల్లా ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాదు, భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి చాలా పెద్ద ఎత్తున పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. కూకట్పల్లి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి నిన్న సాయంత్రం సమయంలో జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బండ్లగూడ, సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దృశ్యాలని ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో మల్లాపూర్, బండ్లగూడ, కూకట్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా సుమారుగా 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 4-5 రోజుల పాటు ఈ రకంగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. చూడండి, చైతన్యపురిలో కింద పార్క్ చేసినటువంటి ఒక ఆటో వర్షంలో వచ్చినటువంటి ఆ వరద నీరు కారణంగా వరద నీళ్ళలో కలిసిపోయేలా కొట్టుకుపోతోంది. సో బైక్స్ ఏదైనా లోతట్టు ప్రాంతాలు కనుక ఉంటే రోడ్స్ పైన బైక్స్ లేదా ఇతర వాహనాలు పార్క్ చేస్తుంటే కనుక జాగ్రత్త వహించండి. వర్షాకాలంలో అంటే గతంలో మనం లైవ్లో చూసాం. గతంలో అనేక సందర్భాలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి కాబట్టి వాటిని గమనించి కొంత తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి. కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా మనవంతు బాధ్యత కూడా తీసుకొని మనం స్వీయ రక్షణతో పాటుగా తోటి వారు కూడా సహాయపడే కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో సికింద్రాబాద్ ప్రాంతంలో చూడండి, ఆ భారీ వర్షానికి రోడ్డు